కంపెనీల అప్పులు చూస్తుంటే వాటి ఆస్తుల కంటే 20 నుంచి 25% అధికంగా ఉన్నాయి. మూలధన రుణాల కంటే నికర అప్పులు వేగంగా పెరిగిపోతున్నాయి. మరి దీనికి అసలు మూలం ఎక్కడ? కార్పొరేట్ దిగ్గజ సంస్థల లెక్కలు ఎక్కడ తప్పాయి? అంటే వేళ్లన్నీ చూపించేది వారి అసమర్థ నిర్వాకాలపైపే. అయినా వారి అరచేతి స్వర్గాలనే నిజమని నమ్మి అడిగిందే తడవుగా ప్రభుత్వ రంగ బ్యాంకులు వేల కోట్ల రూపాయలు కుమ్మరించాయి. ఇప్పుడు అప్పుల బాంబు ఎప్పుడు పేలుతుందోనని బిక్కుబిక్కుమంటున్నాయి. అప్పుల ఊబిలో చిక్కుకున్న కంపెనీల పరిస్థితులకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ప్రధానమైంది కంపెనీలు తమ శక్తిని ఎక్కువగా అంచనా వేసుకోవడం ఒకటైతే, ఆర్థిక మందగమనం రెండో కారణం. మొత్తం అప్పుల్లో మౌలిక సదుపాయాలు, విద్యుత్ ప్రాజెక్టుల వాటా 60% పైనే. అభివృద్ధి వెలుగుల్లో వేల కోట్ల రూపాయలు లాభాల లెక్కలు వేసుకున్న కంపెనీలు ఇప్పుడు కారు చీకట్లను చూస్తున్నాయి. భవిష్యత్తు అంధకారం అవుతుందేమోనని భయపడుతున్నాయి. కంపెనీలు అరచేతిలో స్వర్గం చూపిస్తే ఏమాత్రం విచక్షణ, వివేకం ప్రదర్శించకుండా భారీగా రుణాలు ఇచ్చిన ప్రభుత్వ రంగ బ్యాంకులు అప్పులు, నిరర్ధక ఆస్తులు పెరిగిపోవడంతో హడలిపోతున్నాయి. పేలవమైన ప్రమాణాలను పక్కనబెట్టి కాస్త వివేచనతో ఆలోచించిన ప్రైవేటు బ్యాంకులు మాత్రం ఊపిరి పీల్చుకుంటున్నాయి. నిజానికి భారీగా అప్పులు చేసిన బడా కంపెనీల ప్రణాళిక ప్రకారం ప్రాజెక్టులు పూర్తయితే ఈ కష్టాలు వచ్చేవి కావు. కానీ 2010 నుంచి ఆర్థిక మందగమనం ఏర్పడడం, దేశీయంగా డిమాండ్ తగ్గిపోవడం సహా బలపడిన డాలర్, క్షీణించిన రూపాయి, నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టలేని ప్రభుత్వ అసమర్థత, ఇవన్నీ ప్రస్తుత పరిస్థితికి ఆజ్యం పోశాయి. పలు బడా కంపెనీలు విదేశాల నుంచి భారీగా అప్పులు తీసుకున్నాయి. కొన్ని కంపెనీల మొత్తం అప్పుల్లో విదేశీ అప్పులు 70% ఉన్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 2 ఏళ్ల క్రితంతో పోల్చితే 20 రూపాయలపైనే పెరిగింది. అంటే తాము రుణం తీసుకున్నప్పటి కంటే ఇప్పుడు ప్రతి డాలర్కి కంపెనీలు 20 రూపాయలు అధికం చెల్లించాలి. దాంతో పాటే వడ్డీ కట్టాలి. అప్పులు, వడ్డీలు పెరిగిపోతుంటే ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోవడంతో అంచనా వ్యయాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినా ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు మరికొన్ని నిధులు అవసరం. పరిస్థితి అగమ్యగోచరంగా మారడంతో పెట్టుబడులు పెట్టేందుకు మదుపరులు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం నిర్మాణాత్మక చర్యలు తీసుకోవడం లేదు. బ్యాంకులు కొత్త అప్పులు ఇవ్వడం లేదు. కంపెనీలకు ఏ వైపు నుంచి తగిన ప్రోత్సాహం లేకపోవడంతో మధ్యలోనే ఆగిపోయిన ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి. ప్రస్తుత స్తబ్దత ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అందుకే మరో ఏడాది, 2 ఏళ్ల తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితులను ఊహించుకుంటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ఇప్పుడు ప్రకటన.